రక్తబోలి చెట్ల కాడ తెచ్చి చెట్ల కాడనయ్యా మొదేశుడు ఏమయ్యా రాజులు మీ తలలో నరకనీకి నేను తెచ్చినాను మీరయ్యా చేయని తప్పు చేసినాను చేయని నేరము మీరు చేసిందయ్యా మీరు ఎరాని తప్పు మీరు చేసిందయ్యా చేసినారుగా చేసినని చెమ్మున అమల ప్రతన్నాడు ఏమి తప్పంటే మలసాల పట్టమయ్యా మీ చిన్నమ్మ బంగ్ల కొయ్యలు మీ చిన్నమ్మ జలసావాతి ఓ శ్రీకం సకనుడక కొంగవటి గుంజిరంట మీ చిన్నమ్మ జలసావాతి మీ నాయన మన సినిమా చెప్పినాడు మీ చిన్నమ్మ ఏమన్నది మీ ఇద్దరు తలల్లరికి కనిగుడ్ల రక్తం ఎత్తు తెచ్చి చూపెట్టమను మీ నాయన బట్టే తలవారం ఉన్నదయ్యా ఇది పెడతారు ప్రాతాన్ని ఎప్పుడన్నాడు అన్న మొక్కమయ్య తమ్ముడు చూడు తమ్ముడు మొక్కమని చూసినాడు మంత్రి మామయ్య ఈ తడి తప్పురా మామా మాయ మాటలు చిన్నమ్మ చెప్పిందయ్యా చిన్నమ్మ జలసావాతి మోసకోరి మాటలయ్యా మా నాయనమ్మల సినిమారాజు సినిమా మాటలు నమ్ముకున్నాడు తప్పు చేయలేదు తల నరక కనగా వచ్చిన వాడు రూపకాంతలో పేవాడాపురన్నాడు లేదయ్యా రాదు మీ నాయన ఆటన్నది మీ నాయన బట్ట తలవారు నాకు ఇచ్చిండయ్యా పండుకొని మొత్తం మీద మీవి తాళాలు నరికేదానయ్యో పడి పడి నందాన పాడిన మంత్రి మామయ్య వద్దనొక్కడి మా తలలు అర్థంటూ సత్యానికి మా తలలు అర్థే సరగముడుతున్నామని మామయ్య నా తలని కొట్టి అన్నని కాపాడవడు నా అన్నని ఉంచి కదా నా తల నరకవుడు ఇద్దరము ఒక్కసారి మొదటి పడతాము ఒక్కడి దెబ్బకు మా తలలు ఇద్దరు తలలు దిగాల మామయ్య రూపకాంతులు పేడాపురు రాదు మొత్తం మీద వండినారు అన్నదమ్ములు మొత్తం మీద పండుకున్నారు అన్నదమ్ములయ్యా చిన్నవాడు రూపకాంతులు పేడాపురు రాదు మొత్తం మీద ఇద్దరు వండిరు సత్యానికి మా తలలు అడితే సరగమే ముడుతున్నాం మా జీవిని వాళ్ళిద్దరు ఎప్పుడు వండిరు ప్రాతానిగా తలవారు తిప్పిండు వాళ్ళ తలల మీద నరికినాడు నీ దేహము అయితా ఉన్నానయ్యా ఆ ఓట మొహమ్మదమైతానేమో తలవారు తిప్పి వాళ్ళ ఇద్దరు తలలు నరికిండు సత్యానికి వాళ్ళ తలలు దిగలేదు శంకరుడి సత్యాన గంగదేవి సత్యాన పరదేవి సత్యాన వాళ్ళ తలాలు వాళ్ళ మెడల్లా బంగారి పూల బంగారి పూల సత్యానికి వాళ్ళ తలలు దిగలేదు
వాళ్ళ మెడల బంగారీ పూలమాలలు ఒక్క దెబ్బకు వీళ్ళ తలలు తెగపాయినాయి. మళ్ళా కదా తలవారి తలలు నరికిడు. తలవారు కదా నాయన 2 తుక్కడలాగా దేవా వాళ్ళు తప్పు చేయలేదు. సత్యానికి వాళ్ళ తలలు దిగపాయి. రామల కృతాన్ని నమ్ముకుని దురసావతి మీద మన మాయ మాటలు మోసుకొని మాటలు చెప్పింది. వీళ్ళ తలలు నరికినారు. సత్యానికి వీళ్ళ తలలు దిగలేదు. బంగారీ పూలమాలలైనాయి. వీళ్ళని విడిచిపెట్టాలనుకుని పండకురాలు చేయబడి లేపినాడు. ఏమయ్యా ప్రభు రాజా రూపకాంతుడా మళ్ళా నాయన మళ్ళా సరళ పట్ట మీరు రాకుని మీ చిన్నమ్మ కళ్ళలో కనిపించుకుని మీది ప్రాణమిగా పోతారయ్యా ఎక్కడన్నా మీరు ఎక్కడన్నా మీరు ఉండయ్యా రాజులు మళ్ళా కూడా రాకుండయ్యా రాజులు ఎక్కడన్నా అడవిలో అమ్మని శమనామల ప్రతాని వాళ్ళకు పొమ్మని చెప్పిండు. ప్రతాని కథ నాయన ఎట్లా జరుగుతుందంటే 7 లక్షల 8 లోపల 2 లేడి బురగాల కొట్టిండు. 7 బురగాల కనిగుంట రక్తం మోదగాకు డోలు పెట్టుకొని మళ్ళీ పట్టాం వచ్చారా బంగాకు వచ్చినా శమనామాల ప్రతాని చేసుకొని పెట్టుకుని జలసావతి బంగ్లాకి వచ్చిండు. చిన్నమ్మ జలసావతికి అయ్యా ఆయన కోపంలో ఉన్నాయి. అలా లేడి మురగాల రక్తం కదా కనుగొండ రక్తం చేతికిచ్చినప్పుడు 2 కళ్ళకు అక్క కొడుకోల ప్రాణం ప్రాణం తింటని 2 కళ్ళకు అద్దుకున్నాయి. పెంట మీద పడేసినాయి. ఆయన జలసావతి కథ మలసిన మహారాజు కథ మనసరాల పట్టణం భద్రకాళి కథ ఊరు బయట బంగ్లా లోపల ఉండని అన్నదమ్ముల వనవాసము అన్నదమ్ముల బాధ ఎట్లాంటి కథ జరుగుతున్నాయి.